హలో మై డియర్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అరౌండ్ ది వరల్డ్ క్రూజ్ ట్రావెలర్. ఈరోజు అయితే మనం ఐర్లాండ్ వచ్చాం ఫ్రెండ్స్. ఐర్లాండ్లోని వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అయిన బెల్ఫాస్ట్ అనమాట ఇది. సో బెల్ఫాస్ట్ సిటీ అయితే చాలా బాగుంటుంది. టూర్ బస్ అయితే వెళ్తుంది, సిటీ టూర్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది బెల్ఫాస్ట్ పోర్ట్ ఫ్రెండ్స్. సో మంచి షిప్ అయితే ఇక్కడ డాక్ చేసి ఉంది. సో చాలా విండీగా ఉంది వెదర్, ఈరోజు చాలా కోల్డ్ అండ్ విండీగా ఉంది. సో బెల్ఫాస్ట్ని అయితే టైటానిక్ సిటీ అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ టైటానిక్ బిల్ట్ అయింది ఇక్కడే అనమాట. టైటానిక్ ఇక్కడే తయారైంది. సో ఇదంతా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ పోర్ట్. ఇది షిప్స్ బాగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక రిగ్ అయితే ఉంది. అంటే ఇది సో ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇది మన విండ్ పవర్ ఉంటాయి కదా, సముద్రం మధ్యలోని విండ్ పవర్ టవర్స్ అయితే ఉంటాయి. సో ఆ విండ్ పవర్ టవర్స్కి ఇవి ఫ్యాన్స్ తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. ఈ రిగ్ వచ్చేసి మా షిప్ పక్కనే డాక్ చేసి ఉంది. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ కార్గో షిప్ ఉంది అక్కడ. ఈ కార్గో షిప్లో అయితే హ్యూజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది పెద్ద కార్గో షిప్. వెహికల్ ట్రాన్స్పోర్టేషన్స్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. జర్మనీ నుంచి ట్రక్స్, ఎక్కువ కార్సు, పెద్ద వెహికల్స్ అయితే ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. మీకు చూపిస్తాను లైవ్లోనే. సో ఇవన్నీ కూడా మా షిప్ పక్కనే ఇవన్నీ డాక్ చేస్తున్నాయి, అందుకని మీకు చూపిస్తున్నాను. సో మెయిన్ సిటీలోకి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. వెళ్ళినప్పుడు మీకు అంతా కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ షిప్లోంచి మనకి కార్గో అన్నీ కూడా మనకి చూస్తున్నారు. ఈ ట్రక్స్ నుంచి తీసుకొని వెళ్తున్నారు. అన్నీ కూడా అన్లోడింగ్ అవుతుంది. అంటే మనకి కంటైనర్ షిప్స్లో తీసుకెళ్ళడమే కాకుండా మామూలుగా ఈ ట్రక్స్ కూడా తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మొత్తం ట్రక్ ఆ షిప్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆల్మోస్ట్ మా షిప్ అయితే రీచ్ అయిపోయింది బెల్ఫాస్ట్ సిటీకి. సో ఇక్కడ పైలట్ అయితే మాకు గైడ్ చేస్తున్నాడు మా క్రూజ్ షిప్ డాక్ చేయడానికి. మా క్రూజ్ షిప్ కొద్దిసేపులో డాక్ అవబోతుంది. సో పక్కన ఉన్న ఈ షిప్స్ అన్నిటిని మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అంటే మనకి పోర్ట్లో ఎలా ఉంటుంది, యూకేలో పోర్ట్స్ ఎలా ఉంటాయి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎలా జరుగుతూ ఉంటాయి, కార్గో ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక షిప్ అయితే బిల్డ్ అవుతుంది. అంటే డ్రైడాక్ వచ్చింది ఆ షిప్ యాక్చువల్లీ. సో ఈ పోర్ట్లో వచ్చేసి ఎక్కువగా క్రూజ్ షిప్స్ అండ్ పెద్ద కార్గో షిప్స్ అయితే తయారవుతూ ఉంటాయి. సో పెద్ద హబ్ ఇది. సో మా క్రూజ్ షిప్ కూడా ఇక్కడ సర్వీసింగ్, ఈవెన్ వాటర్ సర్వీసింగ్ అది అవుతుంది, క్లీనింగ్ పార్ట్ అనమాట. సో చూస్తున్నారు కదా, పెద్ద క్రైన్తో ఇక్కడ మొత్తం గ్లాసెస్, అవుట్ సైడ్ గ్లాసెస్ అన్నీ క్లీన్ చేస్తున్నారు. సో టెక్నాలజీని అయితే వాడతారు. రైట్. సో ఎనీహౌ ఫ్రెండ్స్, మా ఎక్స్కర్షన్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మాకు రెడీగా ఉన్నాయి షటిల్ బస్సెస్. సో నేనైతే షటిల్ బస్సులో బయలుదేరుతున్నాను. చూడొచ్చు మీరు. సో ఇది ఐర్లాండ్ షటిల్ బస్సెస్. సో కొంతమంది ప్యాసింజర్స్ కూడా బయలుదేరారు, గెస్ట్లు అందరూ కూడా. సో ఎవ్రీ పార్ట్ ఆఫ్ క్రూజింగ్, ప్రతి పోర్ట్లో ఫ్రీ షటిల్ బస్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో పోర్ట్ నుంచి అయితే మెయిన్ ఐకాన్ ప్లేసెస్కి అయితే తీసుకెళ్తూ ఉంటాయి. సో ఈరోజు అయితే మేము సిటీ హాల్కి అయితే వెళ్తున్నాం. సో ఈ సిటీకి స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్, టైటానిక్ షిప్ అయితే ఇక్కడ తయారు చేశారు. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, టైటానిక్ మ్యూజియం. సో ఇక్కడ తయారు చేసిన షిప్పు యూఎస్ఏకి వెళ్తుంటే మధ్యలోని మునిగిపోయింది అనమాట 1912లో. సో ఇక్కడైతే మ్యూజియంలో మొత్తం దాని గురించి మొత్తం ఫొటోస్, మొత్తం మునిగిపోయినప్పుడు దొరికిన పార్ట్స్ ఇవన్నీ కూడా పెట్టారు. సో నేను ఆ మ్యూజియంకి వెళ్ళినప్పుడైతే నేను మీకు అవన్నీ వీడియో తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సిటీ అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇది బెల్ఫాస్ట్ సిటీ. సో ఇక్కడ ఒక ప్యాలెస్ ఉంది, చూస్తున్నారు కదా. సో ఇది బెల్ఫాస్ట్ ప్యాలెస్. సో ఈ సరౌండింగ్ ఏరియాలోనైతే ఈరోజు నేను ఎక్స్ప్లోర్ చేశాను. సో నాకు టైం అయితే 2-3 అవర్సే ఉంటుంది. మళ్ళీ నేను షిప్లోకి అయితే వెళ్ళిపోవాలి. మీకు తెలిసిన విషయమే, నేను షిప్లో జాబ్ చేస్తున్నాను రెస్టారెంట్లో. సో 2-3 అవర్స్ నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేసుకొని. సో ఫ్రెండ్స్, ఐర్లాండ్లో బెల్ఫాస్ట్ సిటీని అయితే కవర్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే. సో మరింత నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి సిటీలో మొత్తం అన్ని పింక్ కలర్లో బస్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనకి ఇంగ్లాండ్లో అయితే సేమ్ బస్సెస్ రెడ్ కలర్లో ఉంటాయి. సో BEST బస్సెస్. సో
సో లండన్లో మొత్తం అన్నీ కూడా రెడ్ కలర్లో అట్రాక్టివ్గా ఉంటాయి బస్సెస్. సో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఈజీ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ కంపేర్ టు మనకి ట్యాక్సీ తీసుకునే కంటే మనకి బస్సెస్ బాగుంటాయి. సో అవి కాకుండా ఫ్రెండ్స్, మనకి క్రూజ్ లైన్స్ నుంచి ఎవరైతే టూరిస్టులు వస్తూ ఉంటారో సో వాళ్ళ కోసం ఈ టూర్ బస్సెస్ అయితే ఉంటాయి. టూర్ బుక్ చేసుకుంటారు అన్నమాట. మీరు చూస్తున్నారు కదా. సో ఇవన్నీ నార్మల్ బస్సెస్. ఆ టూర్ బస్సెస్లో మొత్తం సిటీ అంతా ఒక టూర్ తీసుకెళ్ళి వాళ్ళు ఇక్కడ సిటీ స్పెషాలిటీ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తారు. సో మనకి షటిల్ బస్సెస్ అయితే ఈ సిటీ హాల్ దగ్గరికి అయితే తీసుకొస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఇది మెయిన్ సెంటరు. సో ఈ చుట్టుపక్కల కొన్ని షాప్స్ ఇవన్నీ ఉన్నాయి షాపింగ్కి. సో టూరిస్టులు అందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కొంచెం అలాగా మనకి షాపింగ్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్. అండ్ ఈ సిటీ హాల్ దగ్గర గట్రా పిక్స్ అయితే తీసుకుంటారు. లోపల గట్రా బెల్ఫాస్ట్ అని మెన్షన్ చేశారు, అక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటారు. మీకు చూపిస్తాను నేను. సో అంతేకాకుండా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి షాపింగ్ అది చేస్తారు. సో ఇక్కడ నుంచి ప్రతి మినిట్స్కి మళ్ళీ షటిల్ బస్సెస్ రిటర్న్ పోర్ట్కి అయితే ఉంటాయి. సో ఈ బస్ చూస్తున్నారు కదా. సో ఈ సిటీ అయితే ఎక్కువగా అందరూ రావడానికి ఇష్టపడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ సో చెప్పాను కదా, టైటానిక్ షిప్ అయితే తయారు చేశారని ఎక్కువ మంది విజిట్ చేస్తూ ఉంటారు సిటీని. సో ఈ మ్యూజియంలో అయితే అక్కడ మునిగిపోయిన హాల్ని కూడా పెట్టారు. టైం మీ సిటీకి వచ్చినప్పుడు అయితే తప్పకుండా నేను మ్యూజియంకి వెళ్ళి మీకు మొత్తం అంతా చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఈ సిటీ హాల్ దగ్గర లోపలికి అయితే వెళ్ళబోతున్నాను. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని మీకు వీడియోస్ తీసి చూపిద్దామనేసి. సో ఇక్కడైతే అందరూ కూడా పరుగుల మీద వెళ్తూ ఉంటారు, ఎవరో బిజీలో వాళ్ళు ఉంటారు. సో మనమైతే కొంచెం లోపలికి వెళ్ళి సో మీకు వీడియో తీసి అయితే చూపిస్తాను. ఇది సిటీ హాల్ బెల్ఫాస్ట్. సో ఇది పురాతనమైన హాల్ అని చెప్తారు. సో ఇది నార్త్ ఐర్లాండ్కి అయితే సెకండ్ క్యాపిటల్ అని పిలుస్తారు ఫ్రెండ్స్ బెల్ఫాస్ట్. నార్మల్గా ఐర్లాండ్కి అయితే మనకి డబ్లిన్ క్యాపిటల్. సో ఇది సెకండ్ క్యాపిటల్ అని చెప్తారు. ఇది యునైటెడ్ కింగ్డమ్లో అయితే కలిసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేను రిటర్న్ అయితే వెళ్తున్నాను షిప్లోకి. సో మీకు సిటీ చూపించుకుంటూ వెళ్తాను ఫ్రెండ్స్. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను రిటర్న్ అయితే అవుతున్నాను షిప్లోకి. సో మీకు నచ్చిందా అనుకుంటున్నాను బెల్ఫాస్ట్ సిటీ. సో ఈ వీక్ క్రూజింగ్ అయితే ఇది ఫ్రెండ్స్, బెల్ఫాస్ట్ సిటీ ఫ్రమ్ ఐర్లాండ్. సో నెక్స్ట్ క్రూజింగ్కి వెళ్ళినప్పుడు అయితే మంచి వీడియోస్ అయితే తీసి మీకు అప్లోడ్ చేస్తాను.
సో మేమైతే రిటర్న్ బ్యాక్ పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం. నేను టాప్ డెక్లోనైతే ఉన్నాను, సెకండ్ డెక్లో బస్సులో. సో అందరూ షిప్లోకి అయితే వెళ్ళిపోతున్నారు. సో ఈవినింగ్ కావస్తుంది, మా షిప్ అయితే ఇక్కడి నుంచి బయలుదేరిపోతుంది. సో ఇదంతా షటిల్ బస్సెస్ అన్నీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. సో మేమైతే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్, పోర్ట్ లోపలికి. ఎనీహౌ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.